సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ పాఠశాల కళాశాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత 15 రోజులుగా జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. తాజాగా సస్పెండ్ చేసిన విద్యార్థులు పరీక్షలు రాయటానికి వచ్చిన ప్రిన్సిపల్ అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఇదే సమయంలో బుధవారం రాత్రి మరో ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థిపై 5 విద్యార్థులు రాడుతో దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇక విద్యార్థుల ఆహార సమస్యలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కళాశాలలో వంటగది లేకపోవడంతో విద్యార్థులు ఆరు బయట కట్టెలతో వంట వండుతూ ఇబ్బందులు పడుతున్నారు. గాలి కారణంగా మంట మండక, అన్నం ఉడకక, రోజు ఉడకని తిండి తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు బయట నుండి బిర్యానీ, తినుబండారాలు తెచ్చుకుని తింటున్నారని సమాచారం. బీఆర్కే న్యూస్ ఫీల్డ్ విజిట్లో ఈ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించింది. ఉపాధ్యాయులు విద్యార్థులపై పట్టు సాధించలేకపోతున్నారు అని తల్లిదండ్రులు మండిపడిపోతున్నారు. గతంలో కూడా ఉపాధ్యాయుడు చేతిలో ఒక విద్యార్థి గాయపడిన ఘటన ఇంకా అందరికీ గుర్తుండగానే ఉంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ పాఠశాలలో క్రమశిక్షణ నెలకొల్పి విద్యార్థులకు సరైన భోజనం అందించే చర్యలు తక్షణం తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. హారతి మేడం మీకు చెప్పులు తీసుకున్నారు ఎవరు తీసుకుని చిన్న ప్రాబ్లం కిట్ లేదు. అది పిల్లలు బలగొట్టి వీళ్ళు స్టడీ వరకు వస్తారు 7:30 అది బలగొట్టి అది పెట్టి అన్ని చాలా దారుణం అమలు చేయాలి. మీ క్లాస్ టీచర్ ఎవరు? 1992 నుంచి ఇంటర్మీడియట్ ఆయనలో అవ్వలేదు. దొడ్డుబోడేది ఒక 25 ఎకరాల పైన ఉంటుంది. కానీ ఇంత దారుణంగా ఒక్కటి సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. బడ్జెట్ సన్నివేశాలు ఏమైనా ఉంటే ఏదైనా చర్చించాడు. ఆలుగు వర్షం మేడం ఆమె మన ఏదో పింఛపరిచింది, ఆమె పోయింది. ఇప్పుడు ఎవరు మామూలుగా మన రీసెంట్గా మన మేడం వచ్చిన తర్వాత జోనల్ క్రీడోత్సవంలో మీ క్లాస్ టీచర్ ఎవరు? ఫ్రెండ్స్ మీరు ఇక్కడ లోకల్ ఇప్పుడు నాతో పాస్ లోపల బయట మీరు అంతా వీళ్ళు బాధితులు అంతా. ఇప్పుడు నీ చెప్పులు అని కావా? నువ్వు వీళ్ళకి వాళ్ళకి ఎందుకు కొడతావు? కూర్చో, కూర్చో. ఇగో మీరు అట్లా కొట్టొద్దు, కూర్చోండి. వాళ్ళు చెప్పేది అన్ని చెప్పులు ఒకే దగ్గర వేయడం వల్ల వాళ్ళు ఇది చేస్తున్నారేమో. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక దెబ్బకే ఇంత ఏడుస్తావా? నేనున్నా ఆగు. ఇప్పుడు నువ్వు ఇతను దూరం మూడు కాస్తావు, ఇతను డోర్ చేతి ఇటు పడుతున్నాడు. రౌడీజం ఇస్తున్నా, రౌడీజం చేసి ఎట్లా బతుకుతారు? ఎట్లా చదువుతారు? నువ్వు స్టడీ పై రౌడీజం చేసి ఒకటి ఇప్పుడు టేబుల్ సార్ పెట్టమంటే పెట్టినట్ట. అక్కడ ఎందుకు పెట్టినావు అంటే సార్ పెట్టమంటే పెట్టినా ప్రభాకర్ అన్నాడు. మేము అవన్నీ మాట్లాడినాం చెప్పినాం. మాట్లాడిన చూడండి, 9 గంటల వరకు స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది. 9 వరకు, 9 నుంచి 9:10 మధ్యన ఆసారే నైట్ డ్యూటీ చేసింది. 9 గంటల వరకు ఉండి 5 నిమిషాలు బయట తినడానికి నెత్తిలో కొట్టింది, మళ్ళీ చేతి
అది సారు కేబుల్ తీసి పెట్టమంటే పెట్టబడితే అక్కడెందుకు పెడుతున్నావు అని వచ్చి గల్లబట్టి లేపినారు. ఏం సార్ జరిగింది మీ చెప్పిన మాట మధ్యన? వినాలి కదా. ఏం జరిగింది? పుట్టిన వాళ్ళు అదే దేనికోసం? దీనికోసమే బెంచ్ నైట్ సార్ పెట్టమంటే పెట్టినా నైట్ వచ్చి 1 లేకుండా ఇక్కడ ఎన్ని ఎందుకు గంటలకి? పెట్టినావు? ఎన్ని గంటలకి? 10 o'clock. మరి ఉన్నారా మరి ఇప్పుడు స్కూల్ కాలేజీలో ఉన్నారా? ఇంతకు ముందు ఉండ్రి మరి ఇక్కడనే పోయింది ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతమంది కొట్టారు? 6 months. 6 members. రాత్రి నా కొడుకుకు 6 మంది కలిసి గ్యాంగ్ ఇట్లా పండుకోవడానికి లేపి కొట్టిరంట. రాత్రిలో మాకు ఫోన్ చేస్తే పిల్లలు ఇక్కడ నుంచి మేము సార్కి ఫోన్ చేస్తాం. ఇక్కడ పట్టించుకునే లేకపోతే ఎట్లా? ఇప్పుడు సార్లు అంతా మా బాధ్యత ఉన్నది, మేము చూసుకుంటాం, మేము గొడవ పెట్టుకున్న కంటే ఇప్పుడు మేము రిటర్న్లో తిరిగి వెళ్ళిపోతాం. మా పిల్లగానికి మొత్తం సార్లు బాధ్యత ఉన్నామని చెప్పారు. ఇక్కడ ఏ గొడవలు జరగనట్లు అందరూ మేము మంచిగా చాలా చక్కగా చూసుకుంటాము. ఏదో జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచి మేము బాగా చర్య తీసుకొని చూసుకుంటామని